హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్ చూడండి, అయోధ్య నుండి తిరుగు ప్రయాణంలో ఈ తాతగారు ట్రైన్ మిస్ అయ్యారు. ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఎలా వచ్చారు, వారికి ఎలా సదుపాయాలు ఉన్నాయి, ఎలా ఇబ్బంది అయింది, ఇవన్నీ తాతగారు వారికి జరిగిన అనుభవం చెప్తారు. చూడండి. జై శ్రీరామ్ స్వామి. ఇక్కడ యువకులే వచ్చి దర్శనం చేసుకోవడము, అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండేవో తెలియదు. యువకులు అయితే ధైర్యంగా రావచ్చు. ఈ వయసులో కూడా తాతగారు రావడం జరిగింది. మాకు తాతగారిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. వారి అనుభూతులు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్ తాత, మీ అనుభూతి తెలియజేయండి మందిరం గురించి. జై శ్రీరామ్. ఈ ప్రయాణం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు తలుచుకున్నారు, ప్రభుత్వం ఎవరు తలుచుకోనో ఈ నిర్ణయం తీసుకోవడం వలన మాలాంటి పెద్ద వయసు వాళ్ళు అంత దూరం పోతామని మేము ఏనాడు ఊహించలేదు. ఈ అవకాశం రావడం వల్ల చాలా మంచిగా అనిపించింది. ఈ వయసులో పోలేము, నడవలేము అనుకున్నాం. కానీ ఆ భగవంతుని దయ వలన, భగవంతుని కృప మా ఉండడం వల్ల కావచ్చు, మేము నడవని ఇంటి దగ్గర కాస్త ఒక 1/2 కిలోమీటర్ నడవనటువంటి వాళ్ళం. ఆ లైన్లో కూడా చాలా నడిచినా మాకేం అలసట అనిపించలేదు. ఆ దైవ దర్శనం చేసుకుని రామ మందిర్కి వెళ్ళినాము, మళ్ళీ ఆంజనేయ మందిరంకి వెళ్ళినాము. ఆ నుండి కాశీకి కూడా పోవాలని ఆలోచన వచ్చింది, ఇంత దగ్గరికి వచ్చినాం కదని. కాశీ పోవడం వలన కొంచెం చిన్న ఇబ్బంది ఏర్పడింది. ఏమంటే మళ్ళీ రెండవ రోజు తెల్లారే 12 గంటల వరకు ఇక్కడ ఉండాలని చెప్పారంటే కాశీ పోయి కొంచెం అక్కడ సరిపడ తృప్తిగా తిరిగే అటువంటి అవకాశం దొరకలేదు. అది మాకు అవకాశం అయితే చాలా కష్టపడి తొందర పడుతూ ఆ విశ్వేశ్వరాలయానికి వెళ్ళినాం. అక్కడ దైవ దర్శనం చేసుకున్నాం, బోటింగ్లో చూసినాం, మళ్ళీ అన్నీ గంగానదిలో కూడా స్నానం చేసినాము. ఆ నుంచి వచ్చినాం. దానివల్ల మొదటి రోజు అంతరం ఏమి జరిగిందంటే వర్షం పడ్డది. ఆ వర్షం పడడం వలన కొంచెం కాలాతీతం ఎక్కువ అయిపోయి వర్షానికి ఆగిపోయినాం. కాబట్టి కొన్ని ఇక్కడ అయోధ్యలో తిరగలేకపోయినాం. సరైన నదిలో పోయి స్నానం చేయాలని బాగా ఉత్సాహం ఎప్పటి నుంచో. దాని వలన అది మిస్ అయినాం. ఎందుకంటే ట్రైను ఇక్కడికి రావడం వల్ల ఇక్కడికి సమయానికి అందాలి కదా. మరి పోయిన వాళ్ళం కొన్ని వందల వేల మంది, వాళ్ళందరితో పాటు మనం ఉండాలని ముందే వచ్చినాం. దాని వలన సరైన నదికి ఎట్లయినా స్నానం చేసి రావాలని మళ్ళీ ఉత్సాహంతో రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళం. మళ్ళీ సరైన నదికి వెళ్ళాం. ఒక నలుగురం వెళ్తే అక్కడ జరిగింది సరైన నది స్నానం చేసినాం. ఇక ట్రైను మేము పోయినటువంటి వెహికల్ అది ఎలక్ట్రానిక్ వెహికల్. అది మమ్మల్ని సమయానికి అక్కడికి మేము చేరలేకపోయినా ఒక 3 నిమిషాలలో మిస్ అయిపోయి ట్రైన్ కదిలినందుకు మేము అక్కడ అయ్యో మా వాళ్ళందరూ వెళ్ళిపోయినా చెప్పి మా భోగిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడు. అయ్యో వాళ్ళు ఎట్లా పోయినా మేము బాధపడు. దానికి మేము రైల్వే సిబ్బందిని కలిస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు వచ్చి మాకు వెహికల్ మాట్లాడించి ముందు స్టేషన్కు ఫోన్ చేసి ఇంతమంది వస్తుండ్రు, వీళ్ళు ఇక్కడ ట్రైన్ మిస్ అయినరు అని చెప్పి మాకు వెహికల్ మాట్లాడి లక్నో స్టేషన్లో మళ్ళీ మాకు అందించాలని వాళ్ళు మమ్మల్ని ఆ స్టేషన్ అక్కడ నుండి సాలార్పూర్ స్టేషన్ అక్కడ నుండి లక్నో స్టేషన్ రైల్వే స్టేషన్ పోలీసు చెప్తే వాళ్ళు మేము కార్తీయంగానే వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరో వాళ్ళు తీసుకుపోయి మా ట్రైన్ ఇంకా వెనక ఉంది అరగంట. అయినా వాళ్ళ క్యాబిన్లో తీసుకుపోయి మమ్మల్ని ఎంత మర్యాద చేసినట్టే వాళ్ళకు చాలా ధన్యవాదాలు. వాళ్ళు నిజంగా ఈ రోజుల ఉద్యోగం చేసిన మాకెందుకులే, నువ్వు ఎందుకు వచ్చినావు, సమయానికి ఉండవా, ఇది నీ బాబు జాగిరి అనుకున్నావా, ట్రైన్ ఎవరు అనుకున్నావు, ఎందుకు పోయినావు అని చెప్పి అనాల్సినటువంటి రోజులు తెలంగాణలో అయితే. ఆ రాష్ట్రంలో ఎంత మంచి అంకితభావం ఉందంటే చాలా వాళ్ళకు మేము రుణపడి ఉన్నామో, వాళ్ళకు సేవ చేయాలని ఉందో మాకు తెలియదు. కానీ మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి మా భోగి ట్రైన్ కాడ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కించారు. సరైన స్నానం చేసిన తృప్తి ఉంది, మళ్ళీ మా వాళ్ళను అందుకున్నామని తృప్తి. మా కొరకు దాదాపు మేము ఒక 7 మంది వెనకబడ్డందుకు ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది అయ్యో పలానా విలేజ్ వాళ్ళు తప్పైనా చాలా బాధపడరు. మేము తప్పిపోయినాం కాదు, ఇంకా చాలా లక్నో సిటీని చూసి తిరిగి వచ్చిన మాకు అదొక సంతోషమైనటువంటి తృప్తి ఏర్పడ్డది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాతగారు వారికి జరిగిన ఇబ్బందిలో కూడా మోడీ గారు కల్పించిన సదుపాయాల వల్ల మళ్ళీ ట్రైన్ అందుకోవడం జరిగింది. వారి అనుభూతులు చాలా చక్కగా తెలియజేశారు. తెలియజేసినందుకు తాతగారికి జై శ్రీరామ్. ధన్యవాదాలు. ప్రత్యేక
కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, పాదాభివందనలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. సంబంధించిన ఒక పాట పాడుతున్నారు. వచ్చినప్పుడు నీవు తెచ్చినదేమిటి, వచ్చినప్పుడు నీవు తెచ్చినదేమిటి, పోవునప్పుడు పోయేదేమి. గడచిన 3 యుగాలలో ఎందరో భువిని పాలించిరి భూపతులును, నాది నాదనిరి పునాదులు లేవాయే, కోటలన్నీయు నేల కూలిపోయే. ఉన్న చోటనే భూమి ఉన్నది గదవారు కొనిపోవలేదేమి కొంచెమైనా. ఎవరు స్థిరముగా నుండిరి అవని యందు, నాశమగు వాటిపైన దురాశయేలా. అహముననున్నది దుఃఖ ప్రవాహమగును, శాశ్వతానందమైన ఈశ్వరుని గణరే. చాలా చక్కగా మాట్లాడమే కాకుండా మంచి నీతి పద్యము. ఈ పద్యము అసలు మనిషి ప్రతి ఒక్కరూ ఈ పద్యము దాని వివరణ తెలుసుకుంటే ఈ మనిషి జీవితం ఏంటి అనేది చాలా చక్కగా తెలుస్తుంది. మాట్లాడమే కాకుండా పద్యం పాడి కూడా మంచి వివరణ ఇచ్చినందుకు తాతగారికి మరొక్కసారి మా భక్తులందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు, పాదాభివందనాలు. జై శ్రీరామ్. నేను ఒక్కనే, నేను మీకు దండం పెడుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆశీర్వాదం పెద్ద. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.